అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ధనస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం అంతా? బావుంటుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా అసలు ఈ రాశి ప్రత్యేకత ఏంటో మీ మాటల్లో చెప్తారా? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు మనం ఈ రాశి యొక్క ప్రత్యేకత ఒక 2 విషయాలు చెప్పుకొని మనం సంవత్సర ఫలితాల్లోకి వెళ్దాము. హ్మ్. ధనస్సు అంటే ఏమి? ఒక బాణము. హ్మ్. మనకు గ్రీకు పురాణంలో ధనుసు రాశిని ఎలా సూచించారంటే ఒక గుర్రము, హ్మ్. గుర్రానికి ఫ్రంట్‌లో ఒక మనిషి ఉంటాడు. గుర్రము, మనిషి మిక్సింగ్ అయ్యి ఒక బాణం ఎత్తుకుంటాడు. ఇలా హ్మ్. సూచించారు. హ్మ్. అంటే గుర్రం, మనిషి, జంతువు, మనిషి కలిసి ఒక వీరుడు అని అర్థం. హ్మ్. అతను యుద్ధాలు చేసేవాడు అని అర్థం. దానికి రెక్కలు కూడా ఉంటాయి. ఎగురుతూ గాల్లో కూడా వచ్చి మళ్ళీ యుద్ధాలు చేసేవాడని వాళ్ళు హ్మ్. సూచించారు. మన హైందవ పురాణాల్లో కూడా ధనుసు రాశిని ఒక ధనస్సు, ఒక బాణము, ఎక్కుపెట్టినటువంటి బాణం అంటే టార్గెట్. హ్మ్. వీళ్ళు టార్గెట్ ఇస్తే హ్మ్. అంటే ఈ ధనుసు రాశి పుట్టిన పిల్లలకు ఏదో ఒక టార్గెట్ ఇస్తూనే ఉండాలి. హ్మ్. లేకపోతే వాళ్ళు చెడిపోతారు. హ్మ్. వాళ్ళు ఏదైనా ఇచ్చినా చేసేస్తారు. ఏం చెప్పినా చేసేస్తారు వీళ్ళు. హ్మ్. ధనుసు రాశి వాళ్ళు చేయలేదంటే ఏం లేదు. హ్మ్. వాళ్ళని ఎంకరేజ్ టార్గెట్ ఇచ్చి నువ్వు అది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు హీరో, నీ వల్ల కాందంటూ లేదు, నీకు అన్నీ తెలుసు, నీకు మించిన వాడు లేడు అంటా ఉంటే చాలు. వాళ్ళు నిజంగానే చేసే తీరుతారు. ఓకే. ఏ స్థాయికైనా వెళ్తారు. అథ్లెటిక్స్‌లో గానీ, లేదంటే ఇంకే పరిశోధన రంగంలో గానీ, రాజకీయ రంగంలో గానీ, వీళ్ళు పోని రంగం అంటూ లేదు. హ్మ్. దేంట్లోనే వీళ్ళకి టార్గెట్ ఇచ్చి వెనక నడిపించే ఒక గురువు ఉండాలంతే. ఈ ధనుసు రాశికి అధిపతి కూడా గురువే. హ్మ్. అందుకే గురువు అనే విధంగా తల్లిదండ్రులు గురువులుగా మారిపోవాలి ఈ పిల్లలకు. హ్మ్. ఇక ధనుసు రాశిలో ఒక ఫ్రెండ్ ఉంటే హ్మ్. వాళ్ళ ఫ్రెండ్సు ఎంకరేజ్ చేస్తుండాలి. నీకు మించిన వాళ్ళు లేరురా, నువ్వేమైనా చేస్తావంటే చేస్తారు. నువ్వు 10 మందిని కాపాడినా ప్రపంచాన్నే కాపాడతారు కాబట్టి. హుహు. అది ధనుసు రాశి యొక్క ప్రత్యేకత. వీళ్ళకి ఎప్పుడు గాని పక్కకొకరు ఉండాలి. ఎంకరేజ్ చేస్తూ, టార్గెట్ ఎంకరేజ్ ఇస్తూ. చేస్తేనే, లేకపోతే వీళ్ళ వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదని అర్థం, ఇంకేం లేదు. ఓకే. ఓకే గురుగారు. వీళ్ళ హ్మ్. శక్తి వీళ్ళకి తెలీదు. హ్మ్. వీళ్ళు గాని ఎవరు ఎంకరేజ్ చేయకపోతే హ్మ్. సాధారణంగా ఉండిపోతారు. ఆ లైఫ్ జన్మే వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అర్జునుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళంతా చూస్తే ఏం గుర్తొస్తుంది? చేతిలో బాణం ఎత్తుకుంటే కనిపిస్తారు వాళ్ళు. అవునవును. వాళ్ళ వెనకాల అంత శక్తి, అంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం వాళ్ళకు గురువే. వాళ్ళ వెనకాల నేర్పించింది. హుహు. అంత డ్వాన చేసింది. వాళ్ళందరూ ధనస్సు ఎత్తుకునే ప్రపంచాన్ని జయించారు. హ్మ్. జయించారు. హ్మ్. అలాగే ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు టార్గెట్ ఇవ్వాలి. హ్మ్. వాళ్ళు నడి సముద్రం నుండి కూడా ఎంకరేజ్ చేస్తే జయించేస్తారు. హ్మ్. నట్టడవిలో ఉంటే కూడా జయించుకొనొస్తారు. హ్మ్. వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే జయించుకొనొచ్చేస్తారు. ఆ ఎంకరేజ్ గుర్తు చేయాలి, ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటది ఈ గురుగారు? సంవత్సరం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. హుహు. ఎందుకంటే గురువు రాశిని చూస్తున్నాడు. హ్మ్. ఈ రాశిధిపతి రాశినే చూస్తున్నాడు. ఇంకేం కావాలి? ఎక్సలెంట్ ఉంటదింక బ్రహ్మాండంగా మొత్తం. ఉంటుంది. హ్మ్. జూన్ తర్వాత మళ్ళీ రాశి నుంచి ఆ శనిని చూస్తున్నాడు. హ్మ్. అంటే అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకు. హ్మ్. అర్ధాష్టమ శనిని గురువు చూడడం వల్ల అర్ధాష్టమ శని నశించిపోతుంది. బిఫోర్ జూన్, ఆఫ్టర్ జూన్ హ్మ్. 2 బాగున్నాయి. ఓకే. ఎటువంటి సమస్యలు లేవు. అంటే జూన్ వరకు కొంత హ్మ్. నార్మల్‌గా ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న, జూన్ తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం పోతుంది. హుహు. గురువు అష్టమంలోకొస్తున్నాడు. హ్మ్. అష్టమ స్థానం అంటే రిసర్చ్ అని చెప్పా ఇంతకు ముందు నేను వేరే రాశిలో. అవునవును. కాబట్టి గురువు అక్కడ నుంచి ఉచ్చస్థితి పడుతున్నాడు. వీళ్ళ రాశి రిసర్చ్ రాశి. అంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఏమైనా చేసేస్తారు. హ్మ్. గురువు అష్టమ స్థానం అని మనం అనుకుంటున్నామే గానీ, హ్మ్. అక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు. హ్మ్. మనకు మంచి చేసేవాడు ఎక్కడున్నా మంచే చేస్తాడు. హ్మ్. అష్టమ స్థానంలో ఉన్నాయి, వ్యయ స్థానంలో ఉన్నాయి. మనకు మంచి చేసేవాడు లెక్క. అవును. అక్కడ గురువు అష్టమ స్థానంలో వెళ్తే కూడా ఉచ్చస్థితి పొంది అర్ధాష్టమ శనిని కంట్రోల్ చేస్తున్నాడు. హ్మ్. మూడో ఇంట్లో రాహు ఉన్నాడు. మూడో ఇంట్లో రాహు అంటే ఏమి? ధైర్య, వీర్య, విజయ స్థానం. హుహు. అక్కడ రాహు ఉన్నాడంటే హ్మ్. వీళ్ళ రాహు అంటేనే కమ్యూనికేషన్స్ అని చెప్పాను ఇంతకుముందు అసలు నేను. అవునవును. ఈ కమ్యూనికేషన్స్‌లో దూసుకొని పోతారు వీళ్ళు. హుహు. ఏమంటే కమ్యూనికేషన్ సంబంధించిన గ్రహమే ఆడే ఉంది. హ్మ్. వీళ్ళు ఈ రాహు ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళ సోదరులకు, సోదరీలకు హ్మ్. ఏదో ఒకటి గిఫ్ట్‌లు ఇస్తానే ఉండాలి. హుహు. రాహు మూడో ఇంట్లో ఉంటే వీళ్ళు ఏదో ఒకటి సోదరులకు ఇవ్వాలని అర్థం. ఓకే. సోదరులకు ఇచ్చేదానికి సమయం వచ్చిందని అర్థం. హ్మ్. కాబట్టి వాళ్ళ బ్రదర్‌కి బర్త్‌డే వచ్చిందంటే వాళ్ళు అడిగింది తీసివ్వాలి. హ్మ్. వీళ్ళ సిస్టర్‌కి ఇంకేదన్నా బర్త్‌డే వచ్చిందంటే నీకేం కావాలో చెప్పు అది తీసిస్తా అని చెప్పి మా చెల్లెలకి గిఫ్ట్ ఇచ్చాను. హ్మ్. రిస్క్ ఎత్తుకొని నేను అప్పు చేసైనా తీసివ్వాలి వీళ్ళు. హ్మ్.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వీళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉండేటువంటి ఇవ్వాలి. ఇచ్చే కొద్దికి ఇవి ఇప్పుడు రాహు ఇంకా బాగా యాక్టివేట్ అయిపోతాడు. వీళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి వీళ్ళు కానీ బాగా చూసుకుంటే వీళ్ళు 100 ఖర్చు పెడితే వీళ్ళకి 1000 వస్తుంది. హుహు. 100 ఖర్చు పెడకపోతే రూ. 10 కూడా రాదు. హ్మ్. అంటే రాహు ఎక్కడుంటే అక్కడ ఆశ ఉంటుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వీళ్ళ నుంచి ఏదో ఒకటి కొంతమంది గొడవపడే వీళ్ళ అన్నదమ్ముల దగ్గర పెరుక్కుంటూ ఉంటారు డబ్బులు. హ్మ్. ఇచ్చేది లేదు నీ వల్ల చేసుకో అని చెప్పి ఎత్తుకుపోతూ ఉంటారు. అంటే హ్మ్. మూడో ఇంట్లో రాహు ఉంటాడు. హుహు. మా తమ్ముడు నా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు ఆ! నేను అవసరం పెట్టుకుంటే అంటూ ఉంటారు. హ్మ్. రాహు అక్కడ ఉంటాడు. అంతే ఇంకా. అట్లా వీళ్ళు తీసివ్వడం వల్ల అది ఇంకా బాగుంటుంది. మూడో స్థానం సహకార స్థానం. హ్మ్. సోదరి స్థానంలో రాహు ఉన్నాడు. హ్మ్. కాబట్టి ఈ సోదరుల సపోర్ట్ కూడా దొరుకుతుంది. హ్మ్. కాబట్టి అదేవిధంగా 9లో కేతు ఉన్నాడు. హ్మ్. 9లో కేతు ఉన్నాడు కాబట్టి పితృ ఆరాధన ఎక్కువ చేయాలి. హ్మ్. ధనుసు రాశిలో పుడితే కంపల్సరీ పితృ ఆరాధన చేయాల్సిందే. పితృదోషం ఉండే ఉంటుంది. రూల్ అది. హ్మ్. పితృదోషం ఉన్నప్పుడు ఉంటేనే పుడతారు. ధనుసు రాశిలో అయితే పుట్టరు. ఓకే. ఓకే. ఇప్పుడు హ్మ్. ఆహ్, ద్రోణాచార్యుడు అశ్వత్థామ బతికుండగానే చనిపోయాడు. కొడుకు చనిపోయాడనేసి. హ్మ్. అర్జునుడు ధనస్సు ఎత్తుకున్నాడు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. హ్మ్. వాళ్ళ అమ్మ సాకింది కుంతిదేవి. హ్మ్. భీష్ముడు భీష్ముడు గంగాదేవి శంతన మహారాజు పుట్టాడు. కానీ వాళ్ళ నాన్న వల్ల పెళ్లి చేసుకోకుండా పోయాడు. హ్మ్. అంటే ఇక్కడ పితృదోషం. క్యారీ కర్ణుడు అవుతా ఉంటది. కర్ణుడు కుంతిదేవి కనగానే నెలలు వదిలేసింది. హ్మ్. తండ్రి లేదు, తల్లి లేదు. పితృదోషం ఓకే. ఇప్పుడు ఈ రాశిలో ఉన్న వారికి ఈ పితృదోషం కంపల్సరీ అనేది ఉంటుంది. కంపల్సరీ. ఓకే గురుగారు. పితృ పరిహారం చేస్తూనే ఉండాలి. ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? ఎటువంటి పరిహారాలు అంటే పితృ ఆరాధన అంటే ఇప్పుడు ఉదాహరణకు హ్మ్. తండ్రి ఉంటే తండ్రిని ఎక్కువ గౌరవించడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడము, హ్మ్. దైవికంగా తండ్రి యొక్క మంచి కోరుతూ యశస్సు కోరుతూ ఉండడము. హ్మ్. తండ్రి అనేటువంటి వ్యక్తి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా తండ్రి ఉంటే హ్మ్. ఎక్కువగా సమాజ సేవ లేదంటే ఆలయ సేవ, హ్మ్. పితృ పరిహారాలు తరచూ చేస్తూ ఉండడము, హ్మ్. ఇతరుల యొక్క బాగోగులకు కారకుడు కావడము హ్మ్. లాంటివి చేయాలి. ఎందుకంటే ఇది గురు రాశి. గురువు అంటే 10 మందికి ఉపయోగపడేవాడు. హ్మ్. వీళ్ళ తండ్రి గురువుతో సమానం అని అర్థం. హ్మ్. హ్మ్. వీళ్ళ తండ్రి ఇతరులకు ఉపయోగపడతా ఉంటాడని అర్థం. హ్మ్. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను కదా! హ్మ్. మా అబ్బాయిలు ఇద్దరు ధనుర్ లగ్నంలో పుట్టారు. ఓకే. నాకు ఆహా! ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు ధనుర్ లగ్నంలో పుట్టారు. హుహు. నాకు ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. వాళ్ళని ఎప్పుడు హీరోలని అంటూ ఉంటాను. హ్మ్. మా అబ్బాయి 5వ క్లాస్‌లోనే వరల్డ్ రికార్డ్ చేశాడు మ్యాథమెటిక్స్‌లో. సూపర్. సూపర్. ఆహా! నాకు తెలుసు కాబట్టి నేను ఎంకరేజ్ చేసుకున్నా. హ్మ్. హ్మ్. మా చిన్న అబ్బాయి అట్లే చేస్తుంటాడు. హుహు. ఇప్పుడు నేను 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి నేను జ్యోతిష్యంలో హ్మ్. నిస్వార్థంగా నేను వెళ్ళిపోతున్నా. హ్మ్. కాబట్టి మా పిల్లలకి పితృదోషం తగ్గించాలంటే హ్మ్. నేను నిజాయితీగా ఉండాలి. హ్మ్. నేను అవినీతిగా ఉన్నాననుకో నా గురించి వాళ్ళు చెప్పుకుంటే చాలా ఇబ్బంది పడతారు. మా హ్మ్. డ్యాడీ వాళ్ళని వీళ్ళని మోసం చేస్తాడని చెప్పుకోవాలనా? మా డ్యాడీ గొప్పోడు 10 మందికి ఉపయోగపడతాడని చెప్పుకోవాలనా? అవునవును. ఇప్పుడు ఈ ధనురాశి గురించి చెప్తున్నాను. నా పిల్లలే ధనుర్ లగ్నంలో పుట్టారు. హ్మ్. మరి నేను ధర్మంగానే కదా ఉండాలి. గురువు రాశి కదా అది. నేను గురుస్థానంలో కదా ఉండాలి. హ్మ్. నాకది వర్తించేసిందా? నాకు జ్యోతిష్యం వచ్చేసిందా? అవును. జ్యోతిష్యం కరెక్టేనా? హ్మ్. కాబట్టి ఇలా ఉండాలి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు ఈ మా అబ్బాయిలకి ఏం చెప్పినా అది చేసి పెడతారు వాళ్ళు. వాళ్ళకి అప్పటి వరకు టచ్చే ఉండదు. నాలెడ్జే ఉండదు. హ్మ్. చెప్తే దాన్ని సీరియస్ తీసుకొని చేసి ఆడ పెడతారు. విషయం నాకు అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకిస్తారు. నేను చెప్పకపోతే వాళ్ళు మామూలు అందరి పిల్లలాగా ఆ ఎంకరేజ్‌మెంట్ ఉంటే వాళ్ళ లోపల ఉన్న టాలెంట్‌ని కూడా మనం అలాగే బయటికి తేగలం. ప్రపంచంలో ఇప్పుడు 700 కోట్లుంటే 12 రాసుల్లో పుడితే ఒక 50-70 కోట్ల మంది ధనుసు రాశిలో పుడతారు. హ్మ్. ప్రపంచంలో. హ్మ్. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. ఈ ధనుసు రాశిలో పుట్టినని తెలుసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటే చాలు. ఇంక వీళ్ళకి జ్యోతిషం అవసరం ఏముంది? వాళ్ళకి టాలెంట్ ఉంది. హ్మ్. ఎంకరేజ్ చేస్తే చేసి పెడతారు. హ్మ్. దేనినైనా ఓకే. సాధిస్తారు. హ్మ్. బాధను కూడా సరే సంతోషంగా స్వీకరిస్తారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం బాధపడాలి. ఇది బాధపడితేనే మన ఫ్యూచర్ ఉందని సంతోషంగా బాధపడతారు. అవును. ప్రతి ఒక్కదాన్ని. అప్పుడు అర్జునుడు కష్టాలు పడలేదా? హ్మ్. మళ్ళీ వచ్చి మనం గొప్పోడు కాలేదా? హ్మ్. సేమ్ అంతే. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరంలో హ్మ్. గురు బలము వీళ్ళకు 2 ఫేజుల్లో కాపాడుతా ఉంది. హ్మ్. అర్ధాష్టమ శని కంట్రోల్ చేస్తా ఉంది. హ్మ్. జూన్ వరకు రాశిని చూసి రాశిని కాపాడుతా ఉంది. హ్మ్. 9వ ఇంట్లో కేతున్నాడు కాబట్టి పితృపరిహారాలు కంపల్సరీ చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ని బాగా చూసుకోవాలి. 3వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఈ కేటగిరీలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు. ఈ హ్మ్. ప్రతి రాశికి నేను చెప్పేవి చాలా ఈజీ అండి. అవునవును గురుగారు. అసలు ఏం ఖర్చు ఖర్చు లేకుండా. పెట్టాలి అనేది పరిహారం కాదు. హ్మ్. నిజంగా డబ్బుంటే కూడా నేను ఖర్చుతో పరిహారం చెప్పను. హ్మ్. వాళ్ళకైనా గాని ఏదో చేస్తేనే వచ్చింది. డబ్బు హ్మ్. ఖర్చు పెట్టి చేసేది జ్యోతిష్యం కాదు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. మన చుట్టూనే ఉంటాయి నేను చెప్పే పరిహారాలు. అవునవును. అన్నీ ఈజీవే అసలు. కంపల్సరీ అవి హ్మ్. పనిచేస్తాయి. గురుగారు వీళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుందా ఈ సంవత్సరం? ఖచ్చితంగా కనిపిస్తుంది. హుహు. ఆర్థికంగా రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు కాబట్టి హ్మ్. ఫైనాన్షియల్‌గా మంచి స్థాయికొస్తారు. ఎక్కువగా 9వ స్థానం అంటే ఆలయం కాబట్టి హ్మ్. ఆహ్, గురువు కాబట్టి గురువు ఆరాధన, ఆలయ సందర్శనము
చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పితృ ఆరాధన. పితృ ఆరాధన అంటే ఏమి? పితృ హ్మ్. పరిహారం అంటే చనిపోయిన వాళ్ళకు హ్మ్. శాంతి చేయడము. పితృ ఆరాధన అంటే హ్మ్. తల్లిదండ్రులను పూజించడము. హ్మ్. ఓకే. తల్లిదండ్రులను, ఇంకా గురువులను. హ్మ్. వీళ్ళు చదువుకొని చిన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళ టీచరు ముసలివాళ్ళు అయిపోయింటారు. ఎక్కడెక్కడో ఉంటారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఇంజినీర్‌లో లేదా ఫారెన్‌లో సెటిల్ అయ్యుంటారు. వీళ్ళొచ్చినప్పుడు వాళ్ళ గురువులు ఎక్కడో వెతుక్కొని వెళ్లి వాళ్ళకు కనిపియకపోయినా, వినిపియకపోయినా గుర్తు చేసి, నేను సో అండ్ సో మీ స్టూడెంట్‌నండి. హ్మ్. నేనిప్పుడు అమెరికాలో ఉన్నాను. హ్మ్. ఇదో మీకు బట్టలు తెచ్చాను. మీకు స్వీట్ తెచ్చాను. హ్మ్. ఇదో మీకు కళ్ళజోడు తెచ్చాను అని చెప్పి వాళ్ళకి గుర్తు చేసి ఇచ్చి, వాళ్ళు సత్కరించి ఒక పూలమాల వేసి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కళ్ళ కాడ కూర్చొని ఒక ఫోటో పట్టుకొచ్చుకుంటే వాళ్ళు ఆనందపడే ఆనందం అంతా ఇంత కాదు ఆ టీచర్లు. హ్మ్. నా దగ్గర ఎప్పుడో చదువుకున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక స్థాయిలోకి వెళ్లి నన్ను వెతుక్కొనొచ్చాడు. హ్మ్. హ్మ్. అది చేయాల్సిన గురుసేవ అంటే. ఓకే. మా టీచరు ఎక్కడున్నా వెతుక్కొని వెళ్ళాలి. వాళ్ళు హ్మ్. కొట్టిన 4 దెబ్బలే ఈరోజు ఒక హ్మ్. స్థాయికి వీళ్ళు దేశ విదేశాలకెళ్లారు. హ్మ్. 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 కొట్టాలని దేవుని మొక్కుకొని రారు వాళ్ళు. అవునవును. వాళ్ళ హ్మ్. భవిష్యత్తులో బాగు చేసేది గురువు యొక్క మందలింపు. అవును. సరైన కాబట్టి పద్ధతిలో ధనుసు రాశి వాళ్ళు పెట్టేందుకు. గురువులను మర్చిపోకుండా హ్మ్. ఉండాలనేది ఇక్కడ సూత్రం. ఇది ఎన్నో దోషాలు హరించేస్తుంది. వాళ్ళ వ్యక్తిగత ఫ్యామిలీలో ఉన్నటువంటి దోషాలు కూడా హరించేస్తుంది. ఓకే. గురువు ఆశీర్వాదం అనేది అంటే తల్లి, తండ్రి, గురువు దయ ఉన్నారు కదా! దారి చూపించేవాడు గురువు. హ్మ్. కాబట్టి ఆ గురువుని ఎప్పుడైనా పట్టుకోవచ్చు. చదువుకున్నప్పుడు చదువుకునేసి అయిపోయినాక మర్చిపోకూడదు. నిజంగా హ్మ్. వాళ్ళు బతుకున్నారు, ఇంకా ఉన్నారు సీనియర్ సిటిజన్ అంటే వెళ్లి రావాలి. హ్మ్. వాళ్ళ పిల్లలు పెట్టిన దానికన్నా శిష్యులు పెట్టిన దానికి ఎక్కువ పరవశించిపోతారోళ్ళు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా. చిన్న హ్మ్. పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు చిన్న పిల్లలతో సమానమే. హ్మ్. హ్మ్. వాళ్ళకప్పుడు ఆ హార్మోన్‌ల ఇన్‌బాలన్స్ వల్ల వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఇదిగా మారిపోతారు. హ్మ్. ఎన్నో పడిలేసి హ్మ్. జీవితాన్ని సాధించుకొనొచ్చి ఆ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక చిన్న పిల్లలా తయారవుతారు ముసలి వాళ్ళు గూడా. వాళ్ళని వెళ్లి మనము సంతోషపెట్టడం వల్ల చానా చానా పుణ్యం. ఈ ధనుసు రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా చేయాలి. ఓకే. ఈ గురుగారు. పరిహారం ఎప్పుడైనా వీళ్ళని ఆదిశిష్యుల్లా కాపాడుతుంది. గురుగారు ఎవరైతే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తున్నా గూడా, సంతానం కావాలనుకున్నా గూడా, వాళ్ళకి అనుకూలత ఉందా ఈ సంవత్సరం? వివాహ యోగ్యత, సంతాన యోగ్యత ఖచ్చితంగా ఉంది. హ్మ్. దానిలో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. అదే విధంగా వీళ్ళు కొన్ని సముద్ర ప్రయాణాలు, అపార నీటి ఉన్నటువంటి హ్మ్. జలరాశి దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. అర్ధాష్టమ శని ఉంది. హ్మ్. అటువంటి వ్యాపారాలు కూడా నష్టాలొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మినరల్ వాటర్ వ్యాపారము, చెరువుల వేలం కొబ్బరి నీళ్ళు, కొబ్బరి తోటల వ్యాపారము హ్మ్. ఇటువంటివన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఇటువంటిలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి. శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి నష్టాలొస్తాయి. హ్మ్. జూన్ తర్వాతయితే కొంచెం పర్వాలేదు. జూన్ హ్మ్. లోపు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక వివాహ విషయాల్లోను బావుంది. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేస్తే మొత్తం వీళ్ళకి వివాహము, సంతానము, వ్యాపారము, అన్యోన్య దాంపత్యము హ్మ్. అన్నీ బావుంటాయి. వీళ్ళకి ఇల్లు కట్టుకోవాలి అనంటే బేసిక్‌గా ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కొంత అప్పు చేసి కట్టుకొని రావాల్సొస్తది ఎవరికైనా గూడా కొంతమంది వరకి. అలాంటప్పుడు ఇది సరైన సమయమా వీళ్ళకి? ఇది సరైన సమయమా అంటే 80% వీళ్ళ దగ్గర 60% వీళ్ళ దగ్గర క్యాష్ ఉండాలి. హ్మ్. 40% లోన్‌కెళ్ళాలి. హ్మ్. 40% క్యాష్ పెట్టుకొని 60% లోన్‌కెళ్లారనుకోండి, హ్మ్. ఇల్లు మధ్యలో ఆగిపోతుంది. మళ్ళా లోన్ ఓకే. కూడా కట్టలేరు. హ్మ్. అంటే ఇక్కడ ఇల్లు కట్టాలి అంటే పూర్తిగానే మన దగ్గర డబ్బుంటే కట్టుకోవచ్చు. మన హ్మ్. దగ్గర లేదు. చాలా మందికి కట్టుకోవడానికి డబ్బులుండదు. హ్మ్. లోన్స్‌కెళ్తారు. లోన్స్‌కెళ్ళినప్పుడు 80% వరకు వెళ్ళకూడదు. హ్మ్. మళ్ళా ఆ అవును. ఇల్లు అమ్మేసి డ్యూలు కట్టుకున్న అదే మళ్ళీ జప్తయిపోతుంది. హ్మ్. ఇల్లు కట్టామండి. నెల నెలా ఆ ఇంటి లోన్ కట్టలేక హ్మ్. ఇల్లు అమ్మేసి మళ్ళీ పూర్తి క్లోజ్ చేశామంటారు. అట్లా కట్టి ఆ ఇల్లు మళ్ళీ దానికే జమేసి మళ్ళీ మామూలు బాడిగింట్లోకొచ్చేది కరెక్టా? హ్మ్. అది ఒక బాధ కరెక్టే. కదా లైఫ్‌లో. అవును. కాబట్టి 80-20 లేదంటే 40-60 రేషియోలో హ్మ్. క్యాష్ పెట్టుకొని ఇంటికి దిగాలి హ్మ్. ఎప్పుడు గూడా. హ్మ్. చాలామంది ఇండ్లు కట్టి కొలాప్స్ అయిపోయారు. అవునవును. పెట్టిన పెట్టుబడి బ్లాక్ అవుతుంది. డెడ్ అవుతుంది. 10 పైసలు వడ్డీ కూడా రాదు. హ్మ్. లాస్. బ్యాంకోళ్ళు ఒప్పుకోరు. హ్మ్. ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ చెక్కులు బౌన్స్‌లవుతాయి. హ్మ్. అప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతిగా ఎట్ట ఉండగలుగుతారు? హుహు. ఇల్లు కట్టినామని సంతోషం ఉందా? కాబట్టి మీ దగ్గర రూ. 80 ఉంటే రూ. 20 లోన్‌కెళ్ళాలి. కనీసం రూ. 60 చేతిలో పెట్టుకొని రూ. 40 లోన్‌కెళ్ళాలి. రూ. 80 లోన్ తీస్తే మాత్రము హ్మ్. ఇంకా అది సమర్పయామి. హ్మ్. కాబట్టి గ్రహస్థితులు బాగున్నప్పుడు కూడా ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు. డబ్బులొస్తుంది ఈ సంవత్సరం మీకు అని చెప్తే, ఆ హ్మ్. డబ్బంతా ఇక్కడ బ్లాక్ అయ్యే దాంట్లో పెట్టకూడదు. ఓహ్! ఆదాయం పని పెట్టుకోవాలి. హ్మ్. ఓకే గురుగారు. ఇలా చేసుకోవడం మంచిది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి గురుగారు? విదేశీ ప్రయాణాలకు నార్మల్‌గా ఉంది. హ్మ్. అంత గొప్పగాను లేదు. అటనే డల్‌గాను లేదు.
విదేశాలకు వెళ్ళే దాంట్లో బలవంతమైన రాశి ధనుసు రాశి. ఉమ్, ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అర్ధాష్టమ శని నడుస్తుండటం వల్ల నేను ఇది చెప్పాల్సి వస్తుంది. ఉమ్. అర్ధాష్టమ శని అంటే శనేశ్వరుడు మీన రాశిలో ఉంటే మీన రాశి విదేశాలను తెలియజేస్తుంది. ఇప్పుడు మిగిలిన విషయాలన్నిట్లో కూడా వీళ్ళు ప్రయత్నించాలనుకుంటే చేయొచ్చు. కానీ తగిన జాగ్రత్తలు మీరు చెప్పిన పరిహారాలు ముఖ్యం. ఖచ్చితంగా చేసుకోవడం వల్ల అడిషనల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్. ఇప్పుడు జ్వరం వస్తుంది, పరిహారం ఏమి? టాబ్లెట్. అవును. అట్లా ఇప్పుడు గ్రహస్థితి వ్యతిరేకం ఉంది, దానికి పరిహారం మనం చెప్తున్నాము. ఉమ్, మళ్ళీ మళ్ళీ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? అది ఉమ్. మూమెంట్ వస్తుంది. ఓకే, ఓకే. వ్యతిరేక పరిస్థితులకు అనుకూలంగా మూమెంట్స్ రప్పించేటువంటివి ఇవి. ఉమ్, ఉమ్. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు? వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎల్లో, రెడ్, అదేవిధంగా వైట్ కలిసి రాదు. తర్వాత తీసుకుంటే రెడ్ రిలేటెడ్, ఎల్లో రిలేటెడ్, ఇవి బాగుంటాయండి. తర్వాత మిక్సింగ్ కలర్స్, 2-3 కలర్స్ కలిసినవి. మల్టీ కలర్స్ లాగా. ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది. ఓకే, ఓకే. ఆరెంజ్ ఫ్రూట్స్, జ్యూస్, చాక్లెట్స్ కూడా బాగా తినచ్చు వీళ్ళు. ఉహుం. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకు భాగ్యాధిపతి. ఓకే. సూర్యుడు ఉదయించడం ఎలా ఉంటాడు? ఉమ్, ఆరెంజ్ రంగులో ఉంటాడు. ఉమ్, ఆ రంగులో ఉన్న ఫ్రూట్ ఏది? ఆరెంజ్ ఫ్రూటే. ఉమ్, అవి బాగా తీసుకోవచ్చు. సూర్య నమస్కారాలు, పితృఆరాధనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉమ్. కాబట్టి సూర్య నమస్కారాలు సూర్యోదయం ముందు చేయాలి. సూర్యాస్తమ సమయంలో శివాలయానికి వెళ్తే ఈ రాశి వాళ్ళకు విశేషమైన రాజ్యోగం. ఖచ్చితంగా గురుగారు. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.